రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. హాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఎందుకు బ్రో అన్ని బాటిల్స్ వేడెక్కిపోతాయి? రాజా నా ముడ్డు కడుగుతాను నాన్న. ఎవడరా బంటి అసలు? చాలా రోజుల కష్టం, శ్రమ, ఈ రోజు ఫలితం. వాడు పాలు పెట్టాడు. నానా చాకరీ చేసి ఇప్పుడు వైనాడ్కి వెళ్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రందీప్స్. అండ్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, ఫైనల్లీ మేమైతే వైనాడ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరం కలిసి. మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ రంజిత్ చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ అఫ్కోర్స్ ఇప్పుడు నాకు కూడా చాలా క్లోజ్ అనుకోండి. మోస్ట్ ఎవైటెడ్ అండ్ మచ్ ప్లాన్డ్ ట్రిప్. అండ్ ముందే కాషన్ చేస్తున్నాను, ఒకవేళ వైనాడ్ వెళ్ళడానికి ఐటనరీ కోసం మీరు ఈ వీడియో ఓపెన్ చేస్తుంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు కాదు, స్కిప్ చేసేసేయండి. అండ్ ఎండ్ వరకు చూస్తే మీకు వీడియో మొత్తం ఫన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఏది ఉండదు, ముందే చెప్పేస్తున్నాను. మీరు కనుక ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ టైంలో అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఆ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ పెట్టి అన్నీ కూడా ప్లేసెస్ క్లోజ్ చేసేస్తున్నారు ఎర్లీగా. సో అందుకని చెప్పి మాకైతే ఏది చూడటానికి అవ్వలేదు. అండ్ మేమైతే బెంగళూరు వరకు వెళ్ళాము. బెంగళూరు నుంచి మా ప్యాకేజ్ స్టార్ట్ అయిందనమాట. సో టెంపో ట్రావెలర్లో వెళ్ళాము. టెంపో ట్రావెలర్లో మేము మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయితే వైనాడ్కి నైట్ మేము రీచ్ అయ్యేసరికి మా రిసార్ట్ 9:30 అయిందనమాట. ఫస్ట్ రోజు మా స్టే వచ్చేసి 900 కండీలోని ఫారెస్ట్లో అనమాట. జీప్ సఫారీ చాలా అడ్వెంచరస్ ఫ్రెండ్స్ మా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. మంగ ముందు కూర్చున్నాడు, వాడు పంపించాడు. రింగ రోజెస్ పాకెట్ ఫుల్. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. ఆఫ్టర్ అన్ అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్ ట్రావెల్ జీప్ సఫారీలో మేము మా స్టేకి రీచ్ అయిన తర్వాత ఇంకా వెంటనే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆ రోజు క్రిస్మస్ అని చెప్పాను కదా, సో అందుకని క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇట్ వాస్ రియల్లీ సో ఫన్. ఓపెన్ స్పేస్లోనే డిన్నర్ కూడా అరేంజ్ చేశారు అండ్ క్యాంప్ ఫైర్ అంతా పెట్టి క్యారల్స్ అది పాడుతూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది కదా, సో ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు అంతగా ఏమీ తెలియలేదు. అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అక్కడంతా వ్యూస్ చూస్తే చాలా చాలా బాగుండింది. హలో హలో. ఏంద్ర హట్స్ లాగా ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? బాగుంది కదా ఇది. యాక్చువల్గా ఇక్కడ రంజిత్ అండ్ ప్రశాంత్ ఆ నైట్ టైమ్ ఏదో ఎక్స్ప్లోర్ చేసేద్దాం అన్నట్టు వెళ్ళిపోయారు. బట్ అది మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్, అప్పుడు వాళ్ళకి చీకట్లో తెలియలేదు. అండ్ మార్నింగ్ అదే ప్లేస్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పాము కనిపించిందంట. నైట్ కనిపించి ఉంటే వాళ్ళకి పరిస్థితి ఏంటో అని అనుకున్నాము. అండ్ ఇక్కడ మార్నింగ్ వ్యూస్ ఇలా ఉన్నాయన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మొత్తం ఎటు చూసినా చెట్లు ఉన్నాయి అండ్ బర్డ్స్ అరుపులు, వాటితోనే నిద్ర లేచామన్నమాట. సో ఇట్ వాస్ సో గుడ్. ఇంకా మేమైతే క్విక్గా ఫ్రెష్ అయిపోయి 900 కండీలోనే అక్కడ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. యూజువల్గా వైనాడ్లో స్టే చేసేవాళ్ళు 900 కండీని సపరేట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టుకుంటారు.
బట్ మేము స్టే చేసిన ప్లేసే 900 కండి కాబట్టి అండ్ ఆల్సో వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు గ్లాస్ బ్రిడ్జ్ అవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇంకా క్విక్గా ఫ్రెష్ అయ్యి అక్కడికైతే ఫస్ట్ వెళ్ళిపోయాము. ఇదొక ఎకో పార్క్ అనమాట. దీనిలోనే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి అలాంగ్ విత్ బోటింగ్ అంతా కూడాను. లక్కీలీ మేము త్వరగా వెళ్ళాం కాబట్టి అట్లీస్ట్ ఈ ప్లేస్ అయినా ఎక్స్ప్లోర్ చేయగలిగాము. మిగతా అన్ని ప్లేసెస్కి క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల క్లోజ్ చేసేసారు. బట్ ఇది మేము వెళ్ళేసరికే క్రౌడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఖాళీగా కూడా ఉండింది అండ్ అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగాము వితౌట్ మచ్ క్రౌడ్ అండ్ రష్. మీరు కనుక వైనాడ్ వెళ్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయకండి. 900 కండి అని అది వెళ్ళడానికి మనకి అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో అక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఓకే, లిటిల్ ఇన్ఫర్మేషన్ టైం. ఈ ప్లేస్కి రీచ్ అవడానికి మీరు జీప్ సఫారీ అండ్ ఈ ఎకో పార్క్కి ఒక ప్యాకేజ్ లాగా తీసుకుని రావచ్చు. ఆర్ఎల్స్ సఫారీ డిఫరెంట్ కాస్ట్ అండ్ మీరు ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నిటికి సెపరేట్ కాస్ట్ అలా పే చేసి కూడా రావచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ బ్యాక్ పెయిన్ అది ఉంటే కనుక ఈ ప్లేస్ని అవాయిడ్ చేయమనే చెప్తాను. లేదంటే డెఫినెట్గా విజిట్ చేయండి, బాగుంటుంది. రింగా రింగ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ గంభీరా. కమింగ్ టు ద ఎంట్రీ టికెట్, మనకి ఇది 200 రూపీస్ అనమాట. ఈ ఎకో పార్క్ ఎంట్రన్స్ టికెట్. అండ్ అక్కడ యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ ఉండవు. కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. దేర్ సి స్కోప్ కరో. ఇప్పుడు స్కై వాక్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఇంత ఎక్సైటింగ్గా చెప్పాను కదా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ డిఫరెంట్గా ఉంది. ఆ రోప్స్ చాలా డెలికేట్గా ఉన్నాయి, తెగిపోతూ ఉన్నాయి. మధ్యలో అక్కడ పడిపోయి ఉంటే పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా, నాలాగా తొందరపాటు లేకుండా కొంచెం చూసుకోండి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ అడవిలో అరుపులు. ఏదో తేడాగా ఉందేంటి. ఈ వైనాడ్ ట్రిప్ మొత్తంలో నాకు బాగా థ్రిల్లింగ్గా అనిపించింది ఈ చైన్ స్వింగ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మీరు వీక్ హార్టెడ్ అయితే కనుక కొంచెం స్కిప్ చేసేసేయండి, లేదంటే మస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. పైకి వెళ్తున్నాము, వస్తామని అనుకుంటున్నాం. ఏంటి సార్ ఇది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకో. తేలుతున్నట్టున్నదండి. మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా పక్కింటి ఆంటీ. చెప్పండి రాని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మటన్ పెట్టామంటావా, పీతలు పెట్టామంటావా? మటన్ బొక్కలు కావాలి. ఓకే ఓకే డన్. బాయ్ నాన్న. బ్యాంక్ లో 0 బ్యాలెన్స్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అర్థం కాదు. మేము అరము అని అనండి. మేము అరము. మాకు భయం లేదు. దీంట్లో అయితే భయం ఉంది. మందేం పెట్టాలి మరి. చూడండి అక్కడ ఇల్లు కడగ లాగెత్తండి. ఉంటుంది.
ఎలా ఉంది? మా గోదావరిలో మేము భయపడం అసలు. తెలంగాణలో మేము కొంచెం భయపడ్డాం. हाफ चाहिए उधर तक नहीं चाहिए. मैं तो उतरूंगी. ఎట్లా వస్తారు కిందకి? పైన లాగితే పైన వద్దు. ఓకే కోటర్. వాటర్ కదా నమ్మన పైన వస్తుంది. भैया भैया फुल कर लीजिए. నీ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ చెప్పవా ప్లీజ్? వద్దు. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నై 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 డ్రైవర్ బస్ ఆపు, నేను అంతలు అడుగుతున్నా పట్టించుకోకుండా పోతున్నా. సీట్లు లేవమ్మా. ఎలా ఉంది? ఎలా ఉంది? నాకేమనిపించలేదు. ఏమనిపించలేదు? పైన నుంచి పోతే కొంచెం ఏదన్నా అనిపించింది. మటన్ పెట్టేటోను కదరా మంచిగా. జేమ్సన్ పెట్టేటోండి కదా. చూసారు కదా, మేమేమో ఆ జైన్ స్వింగ్లు అవన్నీ ఎక్కుతుంటే రంజిత్ ప్రశాంత్నేమో ఈ సీసా అది ఎక్కి అదే భయపడుతూ ఉన్నారు. అట్లుంటది వీళ్ళతో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అడ్వెంచర్ పార్క్ చూసాము, జిప్ లైన్ వెళ్ళాము, జైంట్ స్వింగ్ వెళ్ళాము. ఫోటో ఆల్బమ్ లో అంటించు మనంతో దిగిన బొమ్మను బాబు లోకల్లో దాచి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. అదనమాట మా ఎకో పార్క్ ఎక్స్పీరియన్స్. మధ్యలో కొన్ని కళాఖండాలు కూడా చూసుంటారు కదా. మేము కొన్ని రీల్స్ క్రియేట్ చేసామన్నమాట. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. నాకైతేను చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మేమైతే చెక్అవుట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అండ్ 2 జీప్స్లో మేము వెళ్ళామన్నమాట. అందరం ఒకే జీప్లో సరిపోం కాబట్టి. అండ్ ఈ జీప్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మస్ట్ ట్రై నాకైతేను. తీసుకున్నా చూసారు కదా ఎన్ని జీప్లు వస్తున్నాయో. లక్కీగా మేము త్వరగా వెళ్ళాం కాబట్టి అన్నీ చాలా క్విక్గా అయిపోయినాయి. 900 కండీలో మేము చెక్అవుట్ చేసి వెళ్ళిపోయే టైంకి మొత్తం అందరూ వస్తున్నారు. ఆ టైంకి మేము వెళ్ళుంటే ఇంకా ఫుల్ రష్ ఉండేది. దిస్ ట్రిప్ వాజ్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్ విత్ ద ఫ్రెండ్స్ రెదర్ దెన్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేస్. లక్కీగా గ్యాంగ్గా వెళ్ళాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము. అదే నేను రంజిత్ ఒక్కళ్ళమే వెళ్ళుంటే డెఫినెట్గా అప్సెట్ అయ్యేవాళ్ళము ఆ ప్లేస్ చూసి. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ ఒళ్ళు హూనం అయిపోయింది అసలు. ఎన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. నడుం పట్టేసింది. నువ్వు చెప్పరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా అయింది? జీ ఎట్లా వచ్చింది నాన్న? మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. బియ్యాను మీకు ఎలా అనిపించింది? సూపర్. నెక్స్ట్ ఫోటో నీకు ఎలా అనిపించింది? నాకేం నచ్చలే. మీకు ఎలా అనిపించింది? చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. అలసిన మొహాలు. వైనాడ్ వెళ్ళి టీ ఎస్టేట్స్లో ఫోటో తీసుకోకుండా ఉంటారా చెప్పండి? మేము ఉంటాము. ఎందుకో చెప్తాను వినండి. సో మేము చెక్అవుట్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్దామని చాలా క్విక్గా వెళ్ళిపోయాము. బట్ మేము వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ క్లోజ్ అయిపోయినాయి. అంటే పర్ డే 1500 మెంబర్స్నే అలౌ చేస్తున్నారంట. ఆ రోజు కోటా ఆల్రెడీ అయిపోయింది. సో ఇంక అందుకని చెప్పి క్లోజ్ చేస్తాము అని మమ్మల్ని వెనక్కి పంపించేశారు.
దట్స్ వన్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టర్నింగ్ అరౌండ్. ఇక్కడ వాటర్ ఫాల్స్ క్లోజ్ అయినాయి. సరే అని చెప్పి నెక్స్ట్ డెస్టినేషన్ డ్యామ్, దానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మధ్యలో పిట్ స్టాప్ లంచ్. సో అందుకని చెప్పి లంచ్కి 1980s అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము. నేనేదో ఒక డిష్ ఫిష్ దనమాట, మీన్ పొలిచెట్టు అని చెప్పి బనానా లీఫ్లో ర్యాప్ చేసి ఫ్రై చేస్తారు కదా, అది ఆర్డర్ చేశాను. మేము లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా నచ్చింది. సో కాన్ఫిడెంట్గా 3 ఆర్డర్ చేసాము. అదేమో టోటల్ డిజాస్టర్ అనమాట. అండ్ అక్కడ ఆర్డర్ చేసిన మలబార్ బిర్యానీ కూడా సో ఉండింది. సో ఇట్ వాజ్ ఎ డిజాస్టర్. యాక్చువల్గా మేము లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసాము అండ్ వీ రియల్లీ లవ్డ్ ఇట్. సో అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు కూడా ఆర్డర్ చేశాను, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా అని. బట్ అది అస్సలు బాగాలేదు. అండ్ నేను చాలా విన్నాను ఈ మీన్ పొలిచెట్టు గురించి, నా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 o'clockకి మేము లంచ్ చేసామన్నమాట. వి వర్ సో హంగ్రీ. సో ఇంకా అలా నడిచిపోయింది అంతే. ఇంకా లోపల ఉంది. ఒకసారి మళ్ళీ చేయండి. హలో, దిస్ ఇస్ థీమ్ పార్క్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా హలో 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 మెక్సికన్ బ్లాక్ రక్త పింజరి చిటికలే జయ 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 జయ. ఏం పెట్టామంటే పప్పు అన్నమేనా, మష్రూమ్, పన్నీర్. జోకల్ చేయకి ఇప్పుడు అబ్బా ప్లీజ్ భయ ప్లీజ్ నికా దొరుకుతుంది అది తను గోకుతుంది. ఇదేంట్రా అయితే? సర్వైవర్ పట్టు పైకి నీ పిచ్చి గుడ్లాగా ఉన్నట్టున్నది. పెట్టురా ఫుడ్ పెట్టు పెట్టు బే. నీ ఫోన్ ఏది? ఏయ్ నా మీద ఉందిరా. ఉచ్చుకుపోకంటారా అరే. నా ఇష్టం కదా, మై చాయ్ మై ఫీలింగ్.
మై డమ్మడెక్క డాలి. సో మేము లంచ్ తర్వాత డ్యామ్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బట్ ఆన్ ద వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్ ద మేజర్ టూరిస్టిక్ అట్రాక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. సో అందుకని చెప్పి మేము రిసార్ట్కి వెళ్ళిపోదాము అనుకుంటున్న టైంలో వీ ఫౌండ్ దిస్ ప్లేస్ వైత్రి ఫార్మ్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అడల్ట్స్కేమో 800 రూపీస్ అండ్ కిడ్స్కేమో 599 రూపీస్ అనమాట. వన్స్ మనం లోపలికి ఎంటర్ అయ్యామంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. వాటిని మనం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, టచ్ చేసి వాటికి ఫీడ్ చేసి అట్లాగా. మీరు చూసారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ స్నేక్ని ఇట్లా మెడలో వేసుకున్నారు. దట్స్ ఆల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాట్ జస్ట్ కిడ్స్, ఈ ప్లేస్కి వెళ్తే అడల్ట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ మనీకి టోటలీ వర్త్. అరే హలో హాయ్. ఇలా వచ్చేసేది ఇలా వస్తే అయ్యో ఏం కాదు. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. దట్స్ అ వ్రాప్ టు ద టుడేస్ వీడియో గైస్. వ్రాప్ అన్నాను కదా అని చెప్పి అయిపోయింది అనుకోకండి, అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. అండ్ యా, ఇక్కడ మేము స్పైసెస్ షాప్కి వచ్చాము. వైత్రి ఫార్మ్స్ ఆపోజిట్లో ఉన్న స్పైసెస్ షాప్ అనమాట. కేరళ వెళ్ళామంటే డెఫినెట్గా స్పైసెస్ తెచ్చుకోవాల్సిందే కదా. సో ఇంక అందుకని చెప్పి అక్కడ గట్టిగానే షాప్ చేసాం మేము. ఎంత గట్టిగా షాప్ చేస్తే ఏం లాభం, ₹1 కూడా తగ్గించలేదు. ఏం చేస్తాం, తప్పదు మరి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye.